ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం. ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకు 1,00,000 చొప్పున సహాయం. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేత. హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల. విద్యార్థినులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్. నిన్న సింగ్ నగర్ జూనియర్ కాలేజీకి వచ్చిన మంత్రి ఆకతాయిలతో ఇబ్బందిగా ఉందని లోకేష్కు విద్యార్థుల మొర. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరిన విద్యార్థినులు గంటల వ్యవధిలో సీసీ కెమెరాలు సిద్ధం చేయించిన లోకేష్. గత పాలకుల నిర్లక్ష్యంతోనే అన్నమయ్య జిల్లాలో భూ సమస్యలు. బోరెడ్డి గారిపల్లెలో తన నివాసం వద్ద మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్. భూమి సమస్యలతో బాధపడకూడదు అనే ఉద్దేశంతోనే రెవెన్యూ సదస్సులు అని వ్యాఖ్యలు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి. హుస్నాబాద్లో యాదవుల ర్యాలీ. డోలు వాయించిన పొన్నం ప్రభాకర్. యాదవ్ భవన్ రీడింగ్ రూమ్కు శంకుస్థాపన. గొర్రెపిల్లలను ఎత్తుకున్న మంత్రి. చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరైన అల్లు అర్జున్. ప్రతి ఆదివారం పిఎస్లో హాజరు కావాలని ఇప్పటికే నాంపల్లి కోర్టు ఆదేశం. అల్లు అర్జున్కు రామ్ గోపాల్పేట్ పోలీసుల నోటీసులు. కిమ్స్ ఆసుపత్రిలో బాలుడు శ్రీతేజను పరామర్శిస్తానన్న బన్నీ. ఒకవేళ వస్తే అక్కడ జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలి అన్న పోలీసులు. మేనేజర్కు నోటీసులు అందజేసిన పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో అటవీ శాఖ అధికారుల సోదాలు. అక్రమ కలప నిల్వల సమాచారంతో గ్రామంలో తనిఖీలు. అటవీ శాఖ అధికారులపై ఎదురు తిరిగిన కొంతమంది స్థానికులు అధికారులపై రాళ్లు రువ్వినట్లు చెబుతున్న అటవీ శాఖ అధికారులు. పోలీసులు అటవీ శాఖ అధికారుల సంయుక్త దాడులు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కలకలం. వాసవి అమ్మవారి ఆలయంలో దొంగతనానికి యత్నించిన ఆగంతకుడు. హుండీకి తాళాలు రాకపోవడంతో ఏమీ చేయలేక వెనుదిరిగిన దొంగ. ఆలయంలోని సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లికి పోటెత్తిన భక్తులు. మల్లన్నకు భారీగా మొక్కుల సమర్పణ. స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన పొరుగు జిల్లాల భక్తులు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో భక్తుల సందడి. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి రేపు పూలంగి సేవ. సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక సేవలు. కడియం, బెంగళూరు నుంచి 10 టన్నుల పూలు తెప్పించిన నిర్వాహకులు.